నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకు అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో నేను రాసిన పుస్తకంలోని ఒక అంశాన్ని విశదీకరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ పుస్తకం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకం. ఈ పుస్తకంలో ఒక ప్రశ్న ఏంటి అంటే, తండ్రి చేసిన అప్పులకు వారసులు అతని యొక్క కుమారులు లేకపోతే కుమార్తెలు ఆ అప్పులకు బాధ్యులు అవుతారా? ఏ నిష్పత్తిలో బాధ్యులు అవుతారు? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలు ఉన్నది. ఏదైనా ఒక సివిల్ వివాదము ఇద్దరు వ్యక్తుల మధ్య లేకపోతే రెండు సమూహాల మధ్య సంభవిస్తే ఆ సమస్యను సివిల్ న్యాయస్థానము ఏ రకంగా పరిష్కారం చేయాలో తెలియపరిచే చట్టమే ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం. ఈ సిపిసి చట్టంలోని సెక్షన్ 50 ఏం చెప్తుంది అంటే, ఒక తండ్రి అప్పులు చేసి మరణిస్తే ఆ అప్పులకు అతని యొక్క కుమారులు కూడా అలాగే కుమార్తెలు కూడా బాధ్యులే. అయితే కుమారులు కుమార్తెలు ఏ నిష్పత్తిలో ఆ తండ్రి యొక్క ఆస్తులను బాగా పంపిణీ చేసుకున్నారో అదే నిష్పత్తిలో వారు ఆ తండ్రి సంపాదించినటువంటి ఆస్తులను అలాగే వారసత్వపు ఆస్తులను ఏ రకంగా అయితే పొందారో, ఏ నిష్పత్తిలో అయితే పొందారో అదే విధంగా ఆ తండ్రి చేసినటువంటి అప్పులకు కూడా వారు సమాన నిష్పత్తిలో, అంటే ఆస్తులను ఏ నిష్పత్తిలో పొందారో అదే నిష్పత్తిలో అప్పులకు కూడా బాధ్యులవుతారు. ఒకవేళ మేము ఆ అప్పులకు బాధ్యులము కాదు, మేము తీర్చము అంటే అప్పిచ్చిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనీ రికవరీ సూట్ ఫైల్ చేస్తూ వాళ్ళను పార్టీగా పెట్టి వారికి కోర్టు నుంచి సమన్లు నోటీసులు పంపించవచ్చు. సో ఇలా ఈ రకమైనటువంటి అంశాలను ఈ పుస్తకంలో విశదీకరించాను. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ పుస్తకాన్ని మీకు అందిస్తాను. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.